అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 8వ భాగం. రచన కోడూరి కౌసల్యాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ఆనందంతో చూసింది సుజాత. మోహన్తో పరిచయమైన తొలి రోజుల్లోని మెరుపు ఆమె కనులలో తాండవమాడింది. ఆ గాయానికి కట్టుకట్టి వెళ్ళనా? వద్దులే, మరొక పెద్ద గాయానికి శాశ్వత చికిత్స చేయబోతున్నావు. దాని ముందు ఇదేమాత్రంలే. అయినా మన జీవితాన్ని ఈ మధురమైన మలుపు త్రిప్పిన ఆనవాలుగా ఆ మచ్చ అలా ఉంటుంది. అతడు గడప దాటిన క్షణం నుంచి నిమిషాలు లెక్కబెడుతూ కూర్చుంది సుజాత. మోహన్ ఎంత మారిపోయాడు! ఆనంద వివశతతో నాట్యమయూరి అయింది ఆమె మనస్సు. పెండ్లి కుమార్తెగా ఎలా ఉంటాను? పెళ్లి దుస్తుల్లో అసలే అందగాడైన మోహన్ మరెంత గొప్పగా ఉంటాడో ఊహాలోకంలో సంచరించసాగింది ఆమె అంతరంగం. ఇక మనిషి గుణం మారినంత సులభంగా అతడి పరిసరాలు ఆశ్రితులు మారరు. మోహన్ ఒక్క మాట విననట్టే ముందుకు సాగిపోయాడు మోహన్. కానీ పట్టు విడవని విక్రమార్కుళ్ళ ఆ కంఠం పదే పదే పిలుస్తూ దగ్గరైంది. ఈగ మరొకసారి సాలెగూటిలో చిక్కింది. భాయ్, విననట్టే పారిపోతున్నావు? ఏం కథ? ఎక్కడైనా ఏ కొత్త పెట్టైనా ఎదురు చూస్తూ ఉంటుందా? వెన్నంటి మరో 2 కంఠాలు పకపకలాడాయి. గురు, ఎన్నడూ లేని క్రొత్త ఫోజులో ఉన్నావు. ఏమిటి కథ? ఏ పూబోణి అయినా టోకరా ఇచ్చిందా? అరే నోరు మీరా. మన హీరోగాడి చుట్టూ దీపం పురుగుల్లా తిరిగేవే కానీ తిరిగి దెబ్బ కొట్టగల శాల్తీ ఇంతవరకు లేదు, ఉండబోదు. వారి మాటలకు వారే నవ్వుకున్నారు. మోహన్ నిశ్చలంగా నిలబడే ఉన్నాడు. థైరో, ఆ సంగతులు వదిలే గురు. మన క్లబ్బు చిన్నపోయింది. వారం రోజులు నువ్వు అటుగా రాకపోవటం అంటే ఇటు సూర్యుడిని అటు సూర్యుడు ఇటు పొడిచినట్టేగా. ఈరోజు వదలం. చాలా పనుందిరా, మరో రోజు కలుసుకుందాం. నన్ను పోనివ్వండి. వదలంరా, విరహ బాధతో చచ్చిపోతున్నాం. మన ఆర్టీన్ రాణి, డైమండ్ రాణి, క్లబ్స్ రాణి, ఇస్పేట్ రాణి తిండి నీరు మారి ఏడుస్తున్నాయి. నలుగురి లెక్క లేనట్టే నడి రోడ్డు మీద ఒక్కొక్కరి ప్రజ్ఞ, భాష, పటిమ ప్రదర్శిస్తూ పడి పడి నవ్వుతున్నారు. ఇబ్బందిగా ఉంది మోహన్కి. ఎప్పుడైతే అతడి మనసులో మార్పు వచ్చిందో ఆ క్షణం నుంచి అతడికి మంచి చెడుల ఇంగితము, సభ్య సమాజము, కట్టుబాట్లు గమనించడం ఆరంభమైంది. అయితే ఆ పాత మిత్రులు మువ్వురు బల్లూకపు పట్టు విడవటం లేదు. ఒరేయ్, నీ ఇబ్బందులు ఏమిటో అక్కడ విన్నవించుకో, తర్వాత ప్రస్తుతం మాతోరా. కనీసం ఒక్కో పిగ్గిప్పించరా దేవుడా. ఆ తర్వాత నీకు ఇష్టమైతే ఆడుకుందాం, సరేనా? సరే నడవండి, ఒక్క అరగంట మాత్రం. ఆ పైన నన్ను పీడించకూడదు మరి. ఓకే పద. ఒక్క పెగ్గు అన్న షరతు ఎవరికీ గుర్తులేదు. సీసాలు వస్తూనే ఉన్నాయి, ఖాళీ అవుతూనే ఉన్నాయి. గురో అలా చూడ, ఎదుటి టేబుల్ దగ్గర. ఎక్కడా? అడుగో వాడే. నువ్వు రాక ఈ మధ్య కొత్తవాడెవడో వెలిగిపోతున్నాళ్లే ఇక్కడ. ఎవడు వాడు? నిషా పూర్తిగా ఎక్కున్న మోహన్ తనకంటే అధికుడున్నాడనే విషయాన్ని సహించలేకపోయాడు. ఏమో, రోజు రోజు వేలు మూటగట్టుకుపోతున్నాడు. వాడిని ఓడించగల మొనగాడి లేడు. అబ్బా, చూద్దాం పద వాడెవడో. భలే గురు, నీ చేతిలో చిత్తుగా పడిపోతాళ్లే. ఆహా, మా అదృష్టం పండింది. జూదంలో జయాపజయాలకు రూఢీ లేదు. తెల్లవారుజాము 3:30 వరకు ఖాళీ జేబులతో వెలవెలపోయే ముఖంతో క్లబ్బు మెట్లు దిగుతూ అన్నాడు మోహన్. ఒరేయ్, నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి లాక్కెళ్ళి నా డబ్బంతా ఊదేయించారు. ముఖ్యమైన పనుందిరా, కొంచెం డబ్బు సర్దండి నాకు ఎలాగైనా. మిత్రత్రయం ముఖముఖాలు చూసుకుని కనుసైగలు చేసుకున్నారు. గురు, నిన్ను ఆశ్రయించుకున్న పక్షులం. గెలిస్తే నువ్వే మాకేమైనా పారేస్తావనుకున్నాం కానీ ఇలా మా నోట్లో రాయి కొడతావనుకోలేదు. ఎంత పొద్దుపోయినా 4 డబ్బులు గలగలలాడితే మా ఆవిడ ఏమీ అందో, లేకపోతే పస్తేరా నాయనోయ్. అన్నట్టు నిన్న నేను వచ్చేసరికి మా అబ్బాయికి బాగా జ్వరం రా. ఎలాగున్నాడో ఏమిటో. వైద్యానికైనా డబ్బు లేదు. నా మిస్సెస్ చీపురు పుచ్చుకుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో తిరిగి చూడకుండా పారిపోయారు. నిస్సహాయంగా నిర్వీర్యుడే నిలబడ్డ మోహన్ తనను తానే అసహ్యించుకున్నాడు. నిర్లజ్జగా గడిపిన ఈ క్లబ్బు జీవితానికి, ఈ కృత్రిమ స్నేహాలకి నాకు ఈనాటితోనే చెల్లని నిర్ణయించుకుని ముందుకు అడుగు వేశాడు మోహన్. ఇక కారు దిగొస్తున్న మోహన్కి అమరేంద్ర ఎదురుపడి కనుబొమ్మల ముడివేసి అడ్డుగా నిలబడ్డాడు. మోహన్కి ఆశ్చర్యమైంది.
తన లెక్క లేనట్టు తనను అసహ్యపడుతున్నట్టు తొలగిపోయే అమరేంద్ర, సాధారణంగా తనతో మాట్లాడటానికి జంకే అమరేంద్ర నేడు తన దారికి అడ్డు రావటమా? మోహన్, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ సూటి ప్రశ్న మరింత ఆశ్చర్య కారణమైంది. లోగడ పిలిచినట్టు మోహన్ బాబు అనే గౌరవవాచకం కూడా ఇప్పుడు అతడు ఉపయోగించడం లేదు. మోహన్, నువ్వు తిరిగి సుజాత దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? ఆశ్చర్యం నుంచి తేరుకోలేక మోహన్ అలాగే మౌనంగా చూడసాగాడు. మోహన్, నువ్వేమనుకున్నా సరే ఒక్క మాట స్పష్టంగా చెప్తున్నాను. సుజా ఉత్తమురాలు, నాకు చెల్లెల్లాంటిది. నువ్వు ఆమెను శిక్షించిన విధానం నాకు కన్నీరు తెప్పించింది అన్నాడు తీవ్రంగా. మోహన్ తలవాల్చుకుని అనుకోకుండా జరిగిపోయింది అంటూ గొణిగాడు. ఎన్నడూ అతడిలో చూడని ఈ నమ్రత అమరేంద్రను ఆశ్చర్యచకితుని చేసింది. అయినా సంతోషిస్తున్నాను మోహన్. నేను నాపై అనుమానంతో సుజాత ఘోరమైన దెబ్బలు తిన్నా ఆ కారణంగానే మీ ఇరువురు దగ్గరయ్యారని, నీలో గొప్ప మార్పు వచ్చిందని విని ఎంత సంతోషిస్తున్నానో చెప్పలేను. మా నమ్మకం వమ్ము చేయకు మోహన్. నువ్వు తనని నలుగురి ఎదుట భార్యగా స్వీకరిస్తావని, చక్కని ఇల్లు సంసారం తనకు ఏర్పడబోతున్నాయని సుజాత ఆనందంతో తల మునకలవుతోంది. ఊహాగానాలతో నేలపై నిలవడం లేదు. ఆ అమాయకురాలి ఆనందం, ఆశలు శాశ్వతం చేయి మోహన్. దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్. తప్పకుండా చేస్తాను అమర్. మోహన్ అమరేంద్ర భుజంపై చేయి వేసి నెమ్మదిగా స్నేహపూర్వకంగా మాట్లాడసాగాడు. చూడు అమర్, నేను లోగడ నిన్ను అర్థం చేసుకోలేదు. నిన్నే ఏమిటి, అసలు ఏ వ్యక్తి విలువ నాకు తెలియని అని పొరలు కమ్మిన జీవితం అది. అప్పటి నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని, తెలివిలేని ప్రవర్తనను మర్చిపో ప్లీజ్. నిజంగా అందుకు నేనే చాలా సిగ్గుపడుతున్నాను. నమ్మలేనట్టుగా చూశాడు అమరేంద్ర. కానీ మోహన్ మొహంలో ఎక్కడా మోసం, నటన లేదు. పశ్చాత్తాపంతో సిగ్గిల్లుతున్నట్టే ఉంది అతడి తీరు. నీలో ఈ మార్పు నిజమైతే ఇంకేం కావాలి? సుజాతను ఆనందంగా ఉంచు మోహన్. వాసంతి జీవితంతో ఆడుకోకు. పైకి పొగరుగా వ్యవహార దక్షురాల్లా కనిపించే వాసంతి పురుషుల విషయాల్లో సుజాత కంటే అమాయకత్వం. నేను నిశ్చయించుకున్నాను అమర్. ఇవాళ కాకున్నా త్వరలోనే వాసంతికి నిజమంతా చెప్పి వేస్తాను. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అమర్. సుజాతకు నువ్వు కావలసిన వ్యక్తివి. ఇక నుంచి నాకు అంతే. ఈ చనువుతో ఒక్క సాయం చేయమని అడుగుతున్నాను. ఏమిటి? ఆనందయ్య గారికి నేను విషయమంతా చెప్పి వేయటానికే వచ్చాను. ఆ చెప్పే సమయంలో పక్కన నువ్వు ఉంటే కొండంత బలం నాకు. లాభం లేదు మోహన్. ఆయనకు విపరీతమైన రక్తపోటు వచ్చి తగ్గింది. సాయంత్రం మేమే కాదు, డాక్టర్ కూడా చాలా కంగారు పడ్డాడు. ప్రస్తుతం నిద్రమాత్రల సాయంతో నిద్రలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి విషయాలు చెప్పకపోవటమే మంచిదేమో. అవును, ఎలాంటి ఆవేశము కలిగించరాదు అన్నాడు అమరేంద్ర. కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు మోహన్. ఏమిటా సమస్య? అమర్ ప్రశ్నించాడు. నాకు కొంత డబ్బు కావాలి అమర్, వివాహపు ఖర్చు, విందు వగైరాలకు. ఈ మాట వింటూనే అమరేంద్ర మనసులో మోహన్ పట్ల కొత్తగా జనించిన నమ్మక గౌరవాలు దిగజారాయి. అయితే డబ్బు ఏదో వంకన తీసుకుపోవటానికి క్రొత్త అవతారం ఎత్తాడన్నమాట అనుకున్నాడు అతడు. కరుకుగా అన్నాడు అమర్. మోహన్, వివాహం అవసరమే, కానీ దానికి ఇంత అనవసరపు హంగామా అవసరం లేదు. పసుపు కొమ్ముతో కట్టిన పసుపు తాడు కూడా 100,000 చేసే బంగారు మంగళసూత్రానికి తీసిపోదు. ఆ స్వరంలోని నిర్లక్ష్యాన్ని గమనించిన మోహన్ మరి మాట్లాడదలుచుకోలేకపోయాడు. కోపం వచ్చిందా? నా మాట అంగీకారంగా లేదా? నిర్లిప్త హాసం కదిలింది మోహన్ పెదవులపై. మరెవరి విషయంలోనైనా అయితే నేను ఇలాంటి సలహాని ఇచ్చే ఉండేవాడను. కానీ ఇది నా స్వవిషయం అనే కంటే సుజాత జీవితంలో ముఖ్య విషయము ఆశ అని చెప్పాలి. స్త్రీ జీవితంలో ఒకే ఒకసారి జరిగేది వివాహం. మరీ మామూలు పసుపు త్రాడుతో ఆమెను చిన్నబుచ్చలేను. అమరేంద్ర మౌనంగా వింటున్నాడు. సరే, వాసంతి ఇంట్లోనే ఉంది కదా, ఎలాగో ఆమెనే బతిమాలుకుంటాను. ప్రయత్నించు. నేను కొంచెం పని చూసుకుని 1 గంటలో తిరిగి వస్తాను. తప్పకుండా రావాలి అమర్, త్వరగా. మనిద్దరం కలిసే వెళ్దాం. నువ్వు లేకుండా మా పెళ్ళి జరగదు అన్నాడు మోహన్. ఇక మీ చిన్నాన్నగారికి చాలా సీరియస్ అయిందట. భోజనం చేస్తున్న వాసంతి తలెత్తి మోహన్ రాకను గమనించి అవును అంది ముక్తసరిగా. మర్యాదకైనా అతన్ని కూర్చోమనలేదు. తానే వాసంతికి అభిముఖంగా మరో కుర్చీలో కూర్చున్నాడు మోహన్. వాసంతి కోపం ఎరుగున్న వంట మనిషి ఇరకాటంలో పడి ముఖముఖాలు చూడసాగాడు. మోహన్కి భోజనం వడ్డించాలా వద్దా అని అనుమానిస్తున్నాడు. వాసంతి
ఆజ్ఞ కానిదే ఏమైనా స్వతంత్రించి చేస్తే నౌకరీ ఊడినట్టే. ఆయన గారిని అలక్ష్యం చేసినట్టు అనిపిస్తే మోహన్ ఆ టేబుల్ని సామాగ్రిని కూడా తొనాతొనకలు చేయగలంత కోపిష్టి. కానీ పూర్వపు స్వభావం మారిపోయిన మోహన్ ఆగ్రహం తెచ్చుకోలేదు. వాసంతే కాక నౌకర్లు కూడా తనను సరుకు చేయటం లేదు అనే అనుమానం కలిగి అందరినీ పరీక్షగా గమనించసాగాడు. వర్ష ఆగమనం ముందు ఆకాశం ఒక్కొక్కప్పుడు అతి గంభీరంగా ఉంటుంది. అది తెలిసిన వంటవాడు ఏమైతే అయిందని అయ్యగారు తమ భోజనం అంటూ ఆర్ధోక్తిలో ఆపేశాడు. వడ్డించు గంభీరంగా అన్నాడు మోహన్. వాసంతి కోపంగా తలెత్తింది. బ్రూట్, ఆ సంగతి అడగాల? డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనానికేగా వచ్చేది. ఎవడి పనులు బాధ్యతలు వాడికి తెలియని ఇల్లైపోయింది బొత్తిగా. ఆ మాటల వెనక అంతరార్థం మోహన్కి గ్రాహ్యమైన బాధపడలేదు. వాసంతి కోపానికి అసహనానికి అర్థం లేకపోలేదు. మరి ఒకేసారి భోజనం చేసేటప్పుడు అందరూ ఒకేసారి లేవటం అనేది సాంప్రదాయక కుటుంబాల్లోని సదాచారం. కోపంలో ఉన్న వాసంతి అంత చిన్న విషయాలు గమనించే స్థితిలో లేదు. వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ ఎదుటి అద్దంలోకి చూసింది. ఆమె ప్రతిబింబంలో అతడి చూపులు కలిశాయి. మరులిప్తలోనే వాసంతి చూపులు నిర్లక్ష్యంగా మరలిపోయాయి. మోహన్ కనులలోని భావాలను, ఆ ముఖంలోని నూతన ప్రశాంత గాంభీర్యాలను కానీ ఆమె గమనించి ఉంటే మాత్రం ఆమె వైఖరి మరొక విధంగా ఉండేది. కొంచెం మాట్లాడాలి వాసంతి, నిద్రపోకు నెమ్మదిగా అన్నాడు మోహన్. ఉదయం మాట్లాడుకుందాం, పగలంతా విశ్రాంతి లేదు నాకు చిన్నాన్నతో. అలా మాట్లాడుతూనే నిష్క్రమించింది వాసంతి. ఆమె నిష్క్రమించింది దశగానే అతడి చూపులు నిలిచిపోయాయి. కొన్ని క్షణాలు పనివారంతా గమనిస్తున్నారు. లజ్జా భారంతో, వేదనతో మరి భోజనం చేయలేక చేయి కడిగి లేచిపోయాడు మోహన్. గుమ్మంపై టకటక శబ్దం వింటూనే దిగ్గున లేచి కూర్చుంది వాసంతి. ఎవరు? నేనే అంటూ తలుపు త్రోసి లోనికొచ్చాడు మోహన్. దోమతెరలు కూడా దించివేసి ఉన్న ఆమె మంచం వైపుగా చూసి నిట్టూర్పును అణుచుకున్నాడు మోహన్. మాట్లాడాలన్నాను కదా వాసంతి, మంద్రస్వరంతో అన్నాడు. నాకు విశ్రాంతి అవసరం అన్నాను కదా. కానీ మోహన్ చాలాసార్లు చెప్పాను ఈ సమయంలో నా గదిలోకి రావద్దని. జ్ఞాపకం ఉంది. ఐఎమ్ సారీ. ఒక్కసారి హాల్లోకి రాగలవా? అక్కడ మాట్లాడుకుందాం. రాలేను. అయినా నీకేం పని ఉంటుంది? ఏ డబ్బో దశకమో కావాలి. అవన్నీ వినే ఓపిక నాకు లేదు ఇప్పుడు. అయితే ఇక్కడే విను. కానీ వాగ్దానం చేస్తున్నాను, ఈరోజే ఇదే ఆఖరిసారి నీ గదిలోకి రావటం. మరెప్పుడు అవసరం ఉండబోదు. అబ్బా, ఏం కొంప మునిగింది ఇప్పుడు? విసురుగా దోమ తెరలను పక్కకు నెడుతూ మంచం దిగి వచ్చి డ్రాయింగ్ రూమ్లోకి దారి తీసింది వాసంతి. గులాబీ రంగు నైట్ గౌన్లో గిరజాల జుట్టుతో అలసిన కనులతో అందంగా ఉంటావు సుమా నువ్వు అన్నాడు. లోగడ అతడు తానీ దుస్తులు ధరించినప్పుడు. తాను ఏమి ధరించినా ఎలా ఉన్నా సౌందర్యం ఉట్టిపడుతుందని పొగడే అతడి మౌనానికి ఆమె కారణం ఆలోచించటం లేదు. తన సౌందర్యాన్ని శ్లాఘించనందుకు ఆమె అహం దెబ్బతిన్నది. అతడి మనసులో నేడు ఆధిపత్యం వహించిన సుందరితో పోల్చితే తాను అతడికి ఏమీ కానే కాదని, కానీ అతడి హృదయ సుందరిగా కాక కేవలం శిల్ప సౌందర్యగా మాత్రమే కనిపిస్తున్నదని ఆమెకు తెలియదు. కిటికీలో నిలబడి అటు తిరిగి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు మోహన్. వాసంతి, నిన్న నా జీవితంలో ఒక అనుకోని మలుపు ఏర్పడింది. అది వినగల ఓపిక ఈనాడు నీలో ఉన్నట్టు లేదు. చికాగ్గా చూసింది వాసంతి. నాకు కళ్ళు కూరుకుపోతున్నాయి, కానీ విషయం సూటిగా చెప్పు. వాసంతి, ఈ మధ్య ఎప్పుడు నన్ను చూసినా దొమదొమలాడుతూ చిన్నబుచ్చుతున్నావు. అసలు సంగతి ఏమిటి? ఈ చొప్పదంటూ ప్రశ్నలకి ఇదే సమయం. అసలు మళ్ళీ పోట్లాటకే వచ్చావా నువ్వు? కాదు, ఈ పోట్లాటలు, అనుమానాలు, అనాదరణలు అన్నిటికీ స్వస్తి చెప్పబోతున్నాను. ఈ సినిమా సంభాషణలు విని విని విసిగెత్తిపోయాను. ఎంత కొంపలంటుకుపోతున్నా వారం రోజులు మాయమైపోతావు. ఉన్నట్టుండి కురిసి ఏదో గొడవల లేవదీస్తావు నిరసనగా అంది వాసంతి. వారం రోజులైనా నెల రోజులైనా నీకేమి ఇబ్బంది? వివాహమైన వాడినైతే అడగాలి, కానీ నీతో వివాహం నిశ్చయమైన పాపానికే నేను నిత్యం ఇక్కడ హాజరు వేయించుకోవాలని లేదే. చిన్నాన్నకి ప్రాణం మీదకొచ్చి హాస్పిటల్లో చేర్పించినప్పుడు కానీ, తిరిగి తీసుకొచ్చేటప్పుడు కానీ కనీసం ముఖం చూపాల్సిన బాధ్యత లేదా? ఆడదాని ఒక్కతేనో ఈ పనులన్నీ ఎలా చేసుకుంటున్నానని ఆలోచించావా? పొరపాటే. అందుకు నేను విచారిస్తున్నాను. ప్రయోజనం? ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా నా వల్ల నీకు కానీ ఈ ఇంటికి కానీ ఏ ప్రయోజనం ఉంటుందని అనుకోను వాసంతి. చాలా పొరపాటుగా మన నిర్ణయం తీసుకున్నాం. అందుకే మరొకసారి ఆలోచించు.
విహ్వలురాలై చూసింది వాసంతి. ఏమిటి? చాలా పెద్ద విషయమే, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం నాకు ఒక 2-3 వేలు కావాలి వాసంతి, చాలా అర్జెంట్ అన్నాడు మోహన్. అసహనంగా లేచి నిలబడింది వాసంతి. తెలుసు, డబ్బు డబ్బు డబ్బు, నీకు కావాల్సింది నిత్యం అదే. అందుకు రోజుకొక కట్టుకథ, నిమిషానికొక నిర్ణయం. అలా ఆవేశపడకు, నిదానంగా విను. వినను. ఎప్పుడు డబ్బు కావలసిన ఏదో ఒక క్రొత్త ఎత్తు వేస్తావు, క్రొత్త అవతారం ఎత్తుతావు. కొంప మునిగినట్టే నా నిద్రను పాడు చేశావు. నిజంగానే ఒక కొంప మునుగుతోంది. నిలబెట్టడానికే నేను పొద్దున్నే జరూరుగా వెళ్ళాలి. నాకు దేశమందలి కొంపలు బాగు చేయాల్సిన అవసరం లేదు. ఇదే నువ్వు మాట్లాడదలుచుకున్న మహత్తర విషయం. పోనీ అప్పుగా ఇవ్వు వాసంతి, ఈ ఒక్కసారికే నా మాట నమ్ము. అబద్ధం అయితే ఇంకెప్పుడూ విశ్వసించకు. సారీ, ఒకరి కష్టార్జితాన్ని మరో దారిన పోయే దానయ్య మొక్కానబోసే హక్కు నాబోటి వాళ్ళకుండదు. ఇలాంటి విషయాలను అసలు నువ్వు నాతో మాట్లాడకు అని విసవిస నడిచిపోయి తన గది తలుపులు మూసుకుంది ఆమె. నిరాశతో బయటకొచ్చిన మోహన్కి అమరేంద్ర కలిశాడు. తీసుకున్నావా డబ్బు? లేదు. వాసంతికి నాపై నమ్మకం పోయింది. నా ప్రవర్తన అలా ఉండేది. ఆమె తప్పేం లేదు. ప్రస్తుత కర్తవ్యం, ఒకరిద్దరు స్నేహితులు ఉన్నారు, పోయి కలుస్తాను అమర్. ఒక్క సాయం చేయాలి. చెప్పు. నేను తిరిగి ఆలస్యం చేసి చెప్పిన టైంకి చేరలేకపోతే సుజాత నిరాశ పడిపోతుంది. ఇక ఈ జన్మకు నన్ను క్షమించదు. నువ్వు ఈ ఉదయం బస్సులో వెళ్ళి సుజాత దగ్గరుండు, నేను వచ్చేస్తున్నానని చెప్పు. చెప్తావు కదూ? సరే మోహన్, నువ్వేమనుకోనంటే ఒక్క మాట. నా దగ్గర 400 ఉన్నాయి, ఇవిగో, ఇవి తీసుకో. మోహన్ చకితుడయ్యాడు. అమితానందంతో అమరేంద్రను ఆలింగనం చేసుకుంటూ అన్నాడు. అమర్, నీ వంటి మిత్రుడిని ఇన్నాళ్ళుగా గుర్తించలేకపోయాను. ఎలాగో సరిపెట్టుకోవచ్చు. మనం కలిసే వెళ్ళిపోదామా? లేదమర్, ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళి అక్కడ అవసరమైన ఏర్పాట్లు ఏమైనా వగైరా కొనేసి సరుకులు ఏమైనా కావాలంటే నేను క్రొత్త బట్టలు రొక్కము తెస్తాను. సాయంత్రానికి రాలేకున్నా తెల్లారేలోగా తప్పక వచ్చేస్తాను. సుజాతకు చెప్పు. సరే, థ్యాంక్స్. అమరేంద్ర వెళ్ళిపోయాడు. డబ్బు సంపాదించడం ఎలాగా మోహన్ ఆలోచనలో పడ్డాడు. మరీ చిన్నతనంగా ఉండకూడదని అమరేంద్రతో స్నేహితుల వద్ద తెస్తానని బేరాలు పోయాడు. తానిస్తే తీసుకునేవాళ్లే కానీ ఈ మాత్రం ఇవ్వగల ప్రయోజకులైన స్నేహితులు ఎవరూ లేరు. తిరిగి లోనికి వెళ్ళి స్నానం చేసి దుస్తులు మార్చుకుంటున్నాడు. టై కట్టుకుంటూ అద్దంలో వాసంతి ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యంగా వెనుతిరిగాడు. ఎక్కడికి? గుమ్మానికి ఉన్న 2 తెరలను 2 చేతులతో పట్టుకుని సూటిగా అతన్నే చూస్తోంది. నువ్వు మేల్కొనే ఉన్నావా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మోహన్ నవ్వలేక నవ్వాడు. నా అలవాట్లు నీకు తెలుసు కదా. అందులో ఏ అలవాటు? డబ్బు సంపాదన. స్వరం నెమ్మదిగా ఉన్న నిర్మోహమాటంగా ఉంది. వాసంతి మాట్లాడకపోయినా ఆమె ముఖంలో తేలిక భావం కనిపించి మోహన్ హృదయం విలవిలలాడింది. అంతవరకు ఉన్న నిగ్రహ గాంభీర్యాలు చెదిరిపోయాయి. వాసంతి, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నిర్భాగ్యుణ్ణి. నీ వంటి ఉత్తమురాలికి తగనివాడిగా ఆలస్యంగానైనా తెలుసుకోవటం మంచిదే అయింది అంటూ వాసంతికి సమీపంగా నడిచి వచ్చి ద్వారం పక్కనున్న పెద్ద కుర్చీలో కూలబడి బూట్లు తొడుక్కుంటూ అన్నాడు. కూర్చో వాసంతి. ఎటూ నిద్ర పాడైంది కదా, కొద్ది మాటలు వినగలిగే ఓపికంటే ఓర్పుగా విను. వాసంతి కన్నులలో విస్మయం చోటు చేసుకుంది. అలా ఆశ్చర్యంతో కూడిన చూపులతోనే నిలిచిపోయింది. కూర్చో వాసంతి. గుమ్మానికి మరో పక్కనున్న కుర్చీలో కూర్చుంది. ఏమిటో ఈరోజు మాట, మన్నన, మర్యాద అన్నీ చాలా మారాయి. మతం కూడా ఏమైనా మారిందా? అతన్ని నకసిక పర్యంతం చూస్తూ నిర్లక్ష్యంగా తల ఎగరేసింది వాసంతి. ఎప్పుడూ డార్లింగ్, డియర్, స్వీటీ అనే పదాలతో సరసంగా పిలిచేవాడివి. ఈరోజు చాలా పరాయితనం తెచ్చిపెట్టుకున్నావు. ఏమిటి కారణం? నీకు వినే తీరికుంటే చెప్తానన్నీ అన్నాడు మోహన్ బరువుగా. నిట్టూర్చింది వాసంతి. అదే మరి, వినే తీరిక నాకుంది. ఎటొచ్చి నువ్వు చెప్పేవి నిజాలో కాదో కూడా నిర్ణయించుకోలేని ప్రారబ్ధ దశలో ఉన్నది మన సంబంధం. క్షణకాలం మోహన్ ముఖం వివర్ణమై వెనువెంటనే తేరుకుంది. మనిద్దరినీ మొదటిసారి పరిచయం చేసిన సంఘటన గుర్తుందా వాసంతి? ఇప్పుడు అవెందుకని? ఇప్పుడు ఎందుకు అవన్నీ? మొహం చిట్లించింది వాసంతి. నిన్ను ఇంకా ఆశల్లోనూ సందిగ్ధతలోనూ ఉంచటం ఇష్టం లేక ఆనాడు నిన్ను కావాలనే ప్రయత్నించి కపట నాటకంతో పరిచయం చేసుకున్నాను. ఇక పినతండ్రి ఆనంద ఇంటికొచ్చిన రోజుల్లో ఏమీ తోచక రోజు బజారుకో సినిమాకో పోవటం అలవాటుగా ఉండేది వాసంతికి.
వెంట విమల కూడా ఉండేది. విమల ఆనందయ్యకు స్నేహితుడి కుమార్తె. ఆ రోజు కూడా ఎప్పటి అలవాటుగా విమల ఇంటివైపు పోతోంది కారు. డ్రైవర్ రాని కారణంగా స్వయంగా నడుపుతూ ఉంది. రద్దీ లేక ప్రశాంతంగా ఉంది దారి. ఏదో ఆలోచనలో కొట్టుకుపోతున్న వాసంతికి కొన్ని క్షణాలు ఏమైందో తెలియక అయోమయమైపోయింది. సడన్ బ్రేక్తో కారు ఆపగలిగింది. కానీ ఆ కారుకి ఎక్కడి నుంచి వచ్చి అడ్డుపడ్డాడో 7-8 ఏళ్ల కుర్రాడు. వాడేమైపోయాడో చూడగల ధైర్యం లేక బిగుసుకుపోయి కూర్చుంది. ఇంకా ఆమె చేతులు స్టీరింగ్ని అంటిపెట్టుకునే ఉన్నాయి. చూస్తూ ఉండగానే జనం గోలగా పోగైపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, ఏం చదువుకున్న దొరసాని, కారెక్కగానే కళ్ళు నెత్తికి కాయ కష్టం వల్ల కండలు తేరిన బలిష్ట కాయుడు ఒకడు కారులోకి ముఖం పెట్టి గద్దించాడు. అతడి కనులు, క్రాఫు, మీసాలు రక్తాన్ని గడ్డకట్టించేటట్టుగా భీకరంగా ఉన్నాయి. మరి తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.